హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అందరికి. సో ఒకసారి ఈరోజు మనం చాలా ఒక టాపిక్ కంప్లీట్ చేద్దాం. ఆ టాపిక్ పేరు ప్లాంట్ టిష్యూస్. ప్లాంట్ టిష్యూస్ అంటే దానికంటే ముందు బేసిక్గా అసలు టిష్యూస్ అనేటి వేటిలు ఉంటాయి అంటే అన్ని మల్టీ సెల్యులార్ ఆర్గానిజమ్స్లలో టిష్యూస్ ఉంటాయి. అందులో బేసిక్గా ప్లాంట్ టిష్యూస్ గురించి ఈరోజు నేర్చుకుందాం. సో స్క్రీన్ పైన ఒక బ్యూటిఫుల్ డయాగ్రామ్ కనిపిస్తుంది, డిఫరెంట్ టిష్యూస్ కనిపిస్తున్నాయి. అలా జైలం ఉంది, ఒకటి ఫస్ట్ ఏముంది, జైలం. ఓకే, ఇది జైలం. నెక్స్ట్ తర్వాత పారెన్ కైమా, కోలెన్ కైమా, స్క్లీరెన్ కైమా. సో అట్లా ఫ్లోయం, ఇవన్నీ ఉన్నాయి. సో వీటిలల్లో అసలు ఈ సెల్స్ ఎట్లా డిజైన్ అయి ఉన్నాయి, ఎట్లా ఉంటాయి, ఒకదానికి దానికి ఒకటి అరేంజ్ అయ్యి ఎట్లుంటాయి, సో అవి గ్రూప్ అంతా కలిసి ఎట్లా అరేంజ్ అయి ఉంటాయి అనేది ఈ టిష్యూస్ చాప్టర్ మొత్తం చెప్తుంది. అసలు ప్లాంట్ బాడీ ఎట్లా డిజైన్ అయింది అనే దాని గురించి ఈ టాపిక్ చెప్తారు. సో ఐ హోప్ ఈ రోజు ఏదైతే టాపిక్ ఒక 10 minutes కల్లా ఎంత వీలైతే అంతవరకు కంప్లీట్ చేద్దానికి ట్రై చేద్దాం, లేకపోతే పార్ట్ 2 దీనికి రేపు స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ టిష్యూస్ గురించి నేర్చుకోవాలంటే ఒక బేసిక్ ఒక ఫండమెంటల్ డెఫినేషన్ ఉంటుంది. సింపుల్ గా చిన్నప్పుడున్న దానికే కొద్దిగా మాడిఫికేషన్ చేద్దాం. గ్రూప్ ఆఫ్ సెల్స్, అవి సిమిలర్ ఆర్ డిసిమిలర్ ఇన్ స్ట్రక్చర్ అండ్ ఫార్వర్డ్ హ్యావింగ్ ఏ ఇన్ స్ట్రక్చర్ ఆర్ ఆరిజిన్ బట్ వర్క్ టుగెదర్ టు పర్ఫార్మ్ ఏ కామన్ ఫంక్షన్. అంటే ఈ దానికి మీనింగ్ ఏంటి అంటే ఆ సెల్స్, ఆ టిష్యూ లోపల ఉన్న సెల్స్ ఒకేలాగున్నా సరే, డిఫరెంట్ ఉన్నా సరే, రైట్, కానీ అవన్నీ కలిసి ఒక కామన్ ఫంక్షన్ చేయాలి, దాన్ని టిష్యూ అని అంటాం. సో టిష్యూస్ ఉండడం వల్ల కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. ఫస్ట్ బెనిఫిట్ ఏంటి అంటే బ్రింగ్స్ ద డివిజన్ ఆఫ్ లేబర్, అంటే వర్క్ అనేది సమానంగా ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది ప్రతి ఇండివిజువల్ సెల్ పైన. నెక్స్ట్ సెకండ్ ఏంటిదంటే డిక్రీజ్ ఆఫ్ వర్క్ లోడ్, అంటే వర్క్ అనేది లోడ్ తగ్గుతుంది, అంటే ఇండివిజువల్ సెల్ పైన చేయాల్సిన వర్క్ అనేది తగ్గిపోతుంది. నెక్స్ట్ థర్డ్ది, దాని ఆ టిష్యూస్ ఉండడం వల్ల కాంప్లెక్స్ ఆర్గానిజమ్స్ అనేటి ప్రాపర్ గా అరేంజ్ అయ్యి ఉంటాయి. సో అదే సెల్యులార్ ఆర్గనైజేషన్ అంటాం. సెల్యులార్ ఆర్గనైజేషన్ అంటే సెల్స్ బికమ్స్ టిష్యూస్, టిష్యూస్ బికమ్స్ ఆర్గన్, ఆర్గన్ బికమ్స్ ఆర్గాన్ సిస్టమ్. అట్లా అన్ని ఆర్గాన్ సిస్టమ్స్ కలిసి ఒక ఆర్గానిజం తయారవుతుంది. ఇది టిష్యూ యొక్క ఇంపార్టెంట్ డెఫినేషన్, దాని యొక్క ఇంపార్టెన్స్. నెక్స్ట్ టిష్యూస్ కి మనకి ఎట్లయితే ప్లాంట్ కి డిఫరెన్సెస్ ఉంటాయో, ప్లాంట్ సెల్ కి ఎనిమల్ సెల్ కి డిఫరెన్స్ ఉంటాయో, అట్లనే టిష్యూస్ లల్లా టిష్యూ లెవెల్లో కూడా చాలా డిఫరెన్స్ ఉంటాయి. టిష్యూ లోపట, ప్లాంట్ టిష్యూస్ లోపట అవి ఎట్లా డిజైన్ ఉన్నాయంటే మోస్ట్ ఆఫ్ ద ప్లాంట్ టిష్యూస్, వాట్ ఎవర్ ద ప్లాంట్ టిష్యూస్ వీఆర్ హ్యావింగ్, సచ్ ప్లాంట్ టిష్యూస్ ఆర్ వాట్ were designed to make them as స్టేషనరీ, అంటే మెయింటైన్ టు బే స్టేషనరీ హ్యాబిటేట్, అంటే ఒక ప్లేస్ ఉండడానికి డిజైన్ అయి ఉంది. అదే ఎనిమల్ టిష్యూస్ అయితే అవి మూవబుల్ కేస్ లాగా ఉండాలి, ఏ పార్ట్ అయినా మూవ్ అయ్యే ఎంతో కొంత మూమెంట్ అనేది చూపించేటట్టు డిజైన్ అయింది, అది మొబిలిటీ. నెక్స్ట్ ఇఫ్ యు సీ ద ఎనర్జీ రిక్వైర్మెంట్ కంటే చిన్న పాయింట్ ఇందులో, ఎనిమల్ టిష్యూస్ లల్లో లివింగ్ టిష్యూ అనేది ఎక్కువ ఉంటుంది, లివింగ్ టిష్యూ ఎక్కువ ఉంటుంది. సో స్పెండింగ్ ఆఫ్ ఎనర్జీ కూడా ఎక్కువ ఉంటుంది, రిక్వైర్మెంట్ ఆఫ్ ఎనర్జీ కూడా ఎక్కువ ఉంటుంది. సో అదే ప్లాంట్ టిష్యూలో అయితే తక్కువ లివింగ్ టిష్యూ ఉంటుంది కాబట్టి ఎనర్జీ స్పెండింగ్ కూడా తక్కువ. సింపుల్. నెక్స్ట్ వై దట్ ఈస్ టిష్యూ వైటాలిటీ. వైటాలిటీ అంటే లివింగ్ నేచర్. చెప్పిన టిష్యూస్, ఎనిమల్ tissues are mostly made up of living tissues, plant tissues are made up of fat. That is it. And growth pattern. The whatever growth pattern, that is plant tissues. Plant tissues will like first animal tissues ఎలాంటి గ్రోత్ చూపిస్తాయి అంటే గ్రోత్ అనేది ఈవెన్ గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఇప్పుడు నువ్వు మన బాడీలో చూసుకుంటే, ఇప్పుడు మనం ఒక మన కాళ్ళది బోన్ లెంత్ ఇంక్రీజ్ అయిందంటే ఆటోమేటిక్ గా సెల్ బోన్ లెంత్ కూడా ఇంక్రీజ్ అవుతుంది, ప్రపోర్షనల్లీ ఇంక్రీజ్ అవుతుంది, ఈక్వల్ లెంత్ కి ఇంకా ప్రపోర్షనల్లీ, ఇది ప్రపోర్షనల్ గా ఇంక్రీజ్ అవుతుంది. అదే ప్లాంట్లు అట్లా కాదు, ఒక టిప్ పార్ట్ అన్నా, ఏదైనా టిప్ పార్ట్ అన్నా, విడ్త్ పార్ట్ అన్నా మాత్రమే ఇంక్రీజ్ అనేది చూస్తాం. అంటే ఇట్ ఈస్ నాట్ దట్ గ్రోత్ ఇస్ లైక్ లోకలైజ్డ్ పర్టికులర్ ఏరియా, ఇది డిస్ట్రిబ్యూటెడ్ ఈవెంట్లీ. డివిజన్ ఆఫ్ లేబర్, దట్ ఈస్ వాట్ ఎవర్ ల్యాక్ ఆఫ్ ఏంది డివిజన్, ల్యాక్ ఆఫ్ బేసిక్ డివిజన్. కానీ ఇక్కడ బేసిక్ డివిజన్స్ ఉంటాయి. బేసిక్ డివిజన్ ఏంది, డివైడింగ్ నాన్ డివైడింగ్. ఈ డివైడింగ్ నాన్ డివైడింగ్ అనేది ఎనిమల్ టిష్యూస్ వల్ల పాసిబుల్ కాదు. సింపుల్ అయిపోయింది. ఓకే, మనం ప్లాంట్ టిష్యూస్ ని ఓవరాల్ గా చదవాలి, సింపుల్ గా చదవాలి.